మొదట్లో వచ్చిన రాజసాబ్ టీజర్ ట్రైలర్ చూసి ఆడియన్స్ కాస్త తికమక పడ్డారు. అసలు డైరెక్టర్ మారుతి ఏం చెప్పాలనుకుంటున్నాడు, కథ ఏంటి అనే విషయంలో ఎవరికి సరైన క్లారిటీ రాలేదు. రెగ్యులర్ రొటీన్ పాత పద్ధతిలోనే వేలాడతాడా అనే డౌట్స్ కూడా వచ్చాయి. ఇన్నాళ్ళు ఇది కేవలం ఒక హర్రర్ కామెడీ సినిమా మాత్రమే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూశాక ఇందులో అంతకు మించిన విషయం ఉందని అర్థమవుతుంది. రెండో ట్రైలర్లో మాత్రం విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది రొటీన్ దయ్యం కథ కాదని, దీని వెనుక ఒక బలమైన బామ్మ మనవడి ఎమోషన్ ఉందని ట్రైలర్లో రివీల్ చేశాడు. డైలాగ్స్ కథలోని డెప్త్ ని చూపిస్తుంది. ఇక హర్రర్ కి సెంటిమెంట్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో విషయం, వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడడం. గత కొంతకాలంగా ప్రభాస్ ని సీరియస్ యాక్షన్ రోల్స్ లో చూస్తున్నాం. కానీ ఇందులో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రోజుల నాటి లుక్స్ తో ప్రభాస్ మెరిసిపోతున్నారు. ఏదేమైనా టీజర్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ ని ఈ ట్రైలర్ పూర్తిగా చెరిపేసింది. విజువల్స్, సెంటిమెంట్, ప్రభాస్ లుక్స్, ఈ మూడిటితో సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక సంక్రాంతికి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగా కొట్టబోతున్నాడని ఈ ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫుల్ కంటెంట్ అంచనాలకు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.